హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 4వ తారీఖు జనవరి 2024 ట్రేడర్స్. ఇవాళ నేను ఏం ట్రేడ్స్ తీసుకున్నా అనే దానికన్నా ముందు ట్రేడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ట్రేడర్స్, నేను కొన్ని రోజులుగా ఒక సెటప్ గురించి చూస్తాను. అది చాలా రోజుల కాంచి మంచి ప్రాఫిట్స్ ఇస్తాను, కానీ అది నేను మిస్ చేస్తాను. కానీ ఇవాళ ఏదైతే ఉందో, ఇవాళ కొంచెం నా సెటప్ గురించి ఏదైతే లిక్విడిటీ గ్రాబ్ ఇండికేటర్ అనేది ఏదైతే ఇండికేటర్ నేను వాడుతున్నానో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. అండ్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి అనేది కొంచెం సెటప్ కూడా నార్మల్గా రివీల్ కూడా అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, నేనేమంటానంటే వాట్సాప్లోకి వచ్చేస్తాను. వాట్సాప్లోకి వస్తాను ట్రేడర్స్, నేను మార్నింగ్ ఇవాళ టుడే బై ఆన్ డిప్ అని పెట్టిన ట్రేడర్స్. ఓకే, ఎన్నింటికి 10:42కు. అండ్ బట్ రిస్కీ, నిఫ్టీలో రిస్కీ ఉంది అని పెట్టిన. సరే, ఎందుకు పెట్టిందో చూసుకుందాం. ఇది నిఫ్టీ ట్రేడర్స్. మార్కెట్ బై అండ్ డిప్ అని ఈ సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లోనే నేను పెట్టేసిన. ఓకే, ఎందుకంటే నిన్నటి క్లోజింగ్ కన్నా పైన ఉంది కాబట్టి బై సైడ్. ఓకే, అండ్ దాంతోపాటు రిస్కీ అని ఎందుకు పెట్టినా అంటే మార్కెట్ షార్ప్గా, ఇదైతే షార్ప్గా మూమెంట్ ఇస్తుంది, హెల్తీగా లేదు. షార్ప్గా రిట్రేస్ వచ్చినాక, లైక్ ట్రెండ్ అయినాక కొంచెం రిట్రేస్మెంట్ రావాలి. రిట్రేస్మెంట్ వస్తే హెల్తీ, లేదంటే ట్రేడర్స్ అది హెల్తీ కాదు. ఇక్కడ మీరు గమనిస్తే ట్రేడర్స్ చూడండి, మార్కెట్ ఇది ఎంత మంచిగా డౌన్ సైడ్ పోతాను చూడండి, మంచి రిట్రేస్ ఇచ్చుకుంటే హెల్దీగా పోతాను. కానీ అదే ఇక్కడ మార్కెట్ షార్ప్గా పోయింది, రిట్రేస్ ఎక్కువ ఇవ్వలే, మళ్ళీ షార్ప్ కంటిన్యూ అవుతాను. సో ఇది కొంచెం రిస్కీ అని చెప్పిన. అండ్ దాంతోపాటు నాకు ఇండికేటర్ ప్రకారం ఓకే ఇక్కడ ఈ లెవెల్లో ఎంట్రీ ఇచ్చింది, ఈ ఎంట్రీ మిస్టేక్ ఉంది. అదేంటనేది నేను ముందర అన్ని రివీల్ చేస్తా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఫస్ట్ టెస్ట్ చేయండి, దాని తర్వాత నేను చెప్తాను అందరికీ. ఓకే, ఈ సెటప్లో మిస్టేక్ ఉంది. ఓకే, దాని తర్వాత అదేమన్నా పాయింట్లు ఇచ్చిందా అంటే నా ఎంట్రీ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ ఇక్కడ, సమ్వేర్ అరౌండ్. ఓకే, నా ఎస్ఎల్ వచ్చేసి కొంచెం మీడియము. ఇది ఫెయిల్ అయింది ట్రేడర్స్. 15 పాయింట్లు మార్కెట్ పోయి నా వైపు, దాని తర్వాత సైడ్ వేస్ అయింది. సైడ్ వేస్ వల్ల ఇవాళ ఎక్స్పైరీ డే, నిఫ్టీ ఎక్స్పైరీ డే కాబట్టి సైడ్ వేస్ అయింది. కాబట్టి ఈ ప్రీమియంలో టైం డీకే వల్ల ఫాస్ట్గా ప్రీమియం కిందికి వెళ్ళి ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఎల్ ఎట్ అయింది. ఒకవేళ నా ఎస్ఎల్ ప్రకారం చూస్తే ఏదైతే ఈ సింబులో ఉందో ఇక్కడన్నా లేకపోతే ఇక్కడన్నా ఎస్ఎల్ కొట్టేసి ఉంటుంది. ఓకే, రెండు రకాలుగా ఈ పైన ఉన్నా కానీ నాకు లాస్ వచ్చు. అండ్ ప్రీమియం కూడా మూమెంట్ అని ఇస్తలేదు. ఓకే, నేను ఇందామని 2 స్ట్రైక్స్ కింద ఇందామని చూసిన ట్రేడర్స్, ఇక్కడ 52 రూపాయలు ఉంది. ఎడ్దామని దగ్గరనో 8 రూపాయల దగ్గర ఉంది. అండ్ కొంచెం ఇందామని దగ్గరనో 24 రూపాయలు, 25 రూపాయలు సంథింగ్ ఉంది. ఇంకా కొంచెం ఇది 52 రూపాయలు ఉంది ట్రేడర్స్. 52 రూపాయలు అంటే 2 స్ట్రైక్ ప్రైస్ల కింది చూసినా కానీ ఆ ప్రైస్ కూడా మూమెంట్ అని ఇస్తలేదు ట్రేడర్స్. ఇంత షార్ప్ మూమెంట్లో కూడా 64 సంథింగ్ పోయి మళ్ళీ ఎమ్మటే 58, 52 అలా వచ్చింది. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చింది. ఓకే, ఇది కూడా నా ఎంట్రీ వచ్చి సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో అవుతుంది. ఇది కూడా ఎస్ఎల్ హిట్ అయింది. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది, ఇది కూడా ఎస్ఎల్ కొట్టేసింది. ఎస్ఎల్ నియర్ బై వచ్చి దాని తర్వాత పైకి పోయింది. అండ్ టైం కూడా లేట్ అయిందని నేను తీసుకున్నాను. ఓకే, నిఫ్టీలో వచ్చేసి 1 డేలో 1, 2, 3, 4 ట్రేడ్స్ వచ్చినాయి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడర్స్ ఫస్ట్ నేను పోస్ట్ చేసింది 10:42 అంటే సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో. కానీ ఇక్కడే నాకు ఒక జోన్ ఉండేసరికి నేనేం తీసుకోలేదు. ఓకే, ఇది అవాయిడ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది, మొత్తం టైం డీకే ఇంతవరకు పోయినా కానీ మళ్ళీ ఏదైతే ఇక్కడ వరకు వచ్చింది చిన్న ట్రేడర్స్, నేను ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్న ట్రేడర్స్. ఇవాళ మొత్తం అబ్జర్వేషన్ చేసిన. ఓకే, స్ట్రైక్ ప్రైస్ ఒకవైపు పెట్టి, లైక్ ఆప్షన్ చార్ట్ ఒకవైపు పెట్టి, ఒకవైపు స్పాట్, ఒకవైపు ఫ్యూచర్ పెట్టి అన్ని టెస్ట్ చేసిన ట్రేడర్స్. ఇవాళ టెస్ట్ మస్తు దారుణంగా టెస్ట్ చేసిన. ఎందుకంటే నిన్న ఒక పాయింట్ రేజ్ అయింది. అదేం పాయింట్ అంటే ట్రేడర్స్, సింపుల్, ఫ్యూచర్ చార్ట్ చూడాలా, స్పాట్ చార్ట్ చూడాలా, ఎక్స్పైరీ డే. ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ డే. సో అందుకే నిఫ్టీలో మస్తు చేసినా కానీ ఆపర్చునిటీ లేదు. స్పాట్ చార్ట్ కూడా చూపిస్తా. ఇక్కడ ఒక ఎంట్రీ,
అది ఏ మూమెంటం ఇవ్వలే, ఎస్ఎల్ కొట్టేసింది. ఓకే, దాని తర్వాత ఇక ఎంట్రీస్ ఇవ్వలేదు. ఇది మన నిఫ్టీ స్పాట్కి వచ్చేస్తే ఓకే, మీకు ఎవ్రీథింగ్ షేర్ డీటెయిల్స్ చేస్తానా. ఓకే, చూడండి మీరు. ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది, ఫస్ట్ 1 అవర్ కాబట్టి మనం వదిలిపెడతాం. ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చింది, మూమెంటం ఏమి ఇవ్వలే, మూమెంటం కొంచెం ఇచ్చి మళ్ళీ రిటర్న్ ఎంత అయితే ఈ క్యాండల్ ఏదైతే ఉందో ఒకసారి జూమ్ చేస్తా చూడండి. ఇక్కడ ఎంట్రీ ఆల్మోస్ట్ ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ ఎంట్రీ. ఇంతవరకు పోయి ఇది ఏదైతే క్యాండల్ ఉందో మొత్తం ప్రీమియం డౌన్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్పైరీ డే. ఓకే, దాని తర్వాత ఇక మళ్ళీ ఎంట్రీస్ ఇక్కడ ఇచ్చింది 3ంటికి 4ంటికి మనం తీసుకోము, 3:30కు. సో ట్రేడర్స్ ఎంట్రీస్ చాలా ఉంటాయి. ఓకే, ఈ సెటప్ ప్రకారం అయితే ఎంట్రీస్ చాలా ఉంటాయి, కానీ అందులోకి వెళ్ళి మనకి ఏది మంచిది అనేది చూసి కొన్ని స్ట్రైక్ ప్రైజ్లు వదిలేసి కొన్ని ఆపర్చునిటీస్ వదిలేసి కొంచెం 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 సెటప్ని ఫైన్ ట్యూన్ చేస్తాను ట్రేడర్స్. ఒక్కోసారి సెటప్ రెడీ అయినాక మీరు చూడండి, నా ఎస్ఎల్ అయితే మీరు చూస్తూనే ఉన్నారు కదా ట్రేడర్స్, చిన్న ఎస్ఎల్ ఉంటుంది. ఓకే, ఒకవేళ టార్గెట్ పెద్దగా ఉంటుంది. మొత్తం ఇదంతా ఒక ప్రాసెస్ ట్రేడర్స్, మీకు ఒకసారి చెప్తాను ఏందనేది, మీకు ఒకసారి చెప్తా చూడండి ట్రేడర్స్. నేను ఫస్ట్ సెటప్ వెనుక పోయేది ఏది 2021లో ఫస్ట్ సెటప్ వెనుక పోయిన ట్రేడర్స్, ఎన్నో సెటప్లు ఎన్నో స్ట్రాటజీలు ట్రై చేసిన ట్రేడర్స్. ఓకే, అవన్నీ వర్క్ అవుతాయి చూడండి ట్రేడర్స్. నా ఇండికేటర్ సెషన్లలో ఇప్పటికి కూడా నా ఫేవరెట్ 2-3 స్ట్రాటజీలు ఉన్నాయి, అవి అన్ని మీకు షేర్ చేస్తా. ఒకటి డబుల్ ఇన్సైడ్ బాంది, ఓన్లీ ఇండికేటర్ కాదు, ఇండికేటర్ దాని వెనుక మళ్ళీ లాజిక్ ఉన్నది. ఓకే, దాంతో పాటు కాంబినేషన్లో నేను ఎంగల్ఫింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు మీకు చెప్తాను, ఫాలో లైన్ ఇండికేటర్ మీకు చెప్పేసిన. ఓకే, దాంతో పాటు ఈఎంఐ బ్యాండ్ అనేది ఒకటి, స్వింగ్ ఇది, ఇవన్నీ 4-5 స్ట్రాటజీలు ఉన్నాయి ట్రేడర్స్. 1 by 1 మీకు అన్ని చెప్తా. ఓకే, నేను ఏంటంటే ట్రేడర్స్ ఫస్ట్ నేను స్ట్రాటజీలో వెనుక పోయినా. ఓకే, స్ట్రాటజీల తర్వాత మా సార్ కనబడ్డాడు, మా సార్ దగ్గర కోర్స్ తీసుకున్నా, కొంచెం లెర్నింగ్ అయింది. దాని తర్వాత సించాలు పెట్టినా. మా సార్ ఏం చెప్పినట్టే ఇట్లా షార్ప్ పెట్టినప్పుడు కొంచెం రిటర్న్స్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. ఈ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఇది ఇప్పటి వరకు ట్రేడర్స్ 2 సంవత్సరాల పోయింది. ఇంకా ఎంట్రీని ఎలా ఫైండ్ ట్యూన్ చేయాలంటే నా రిస్క్ తక్కువ ఉండాలి. ఓకే, రివార్డ్ పెద్దగా ఉండాలి. అందరు అంటారు ట్రేడర్స్ రిస్క్ రివార్డ్ అని, కానీ ఈ రిస్క్ తక్కువ ఉండాలి, దట్ టు కన్ఫర్మేషన్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, అండ్ వెతకంగా ఇది ఒక ఇండికేటర్ కనిపిస్తుంది, అది కూడా కొంచెం వర్క్ అవుతుంది, 50% వర్క్ అవుతుంది, 50% వర్క్ కావట్లేదు. చూస్తానే ట్రేడర్స్, చూస్తా. ఓకే, రిస్క్ నాకు తక్కువ ఉండాలి. ఓకే, రివార్డ్ పెద్దగా ఉండాలి. ఈ రివార్డ్ కూడా ఫాస్ట్ మూమెంటంలో ఉంటే ఆప్షన్ కాబట్టి ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, ఇన్ని గణము ఉన్నాయి, ఒక్కొక్కటి నిమ్మలంగా అన్ని చూస్తాను ట్రేడర్స్. వీడియో పెద్దగా అయింది, వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మొత్తం సెటప్ కోసం నాకు 100 లైకులు చేయండి. మీకు నెక్స్ట్ ఈ 2-3 సెటప్లు ఉన్నాయి, అవి చెప్తా. అండ్ ఏదైతే నేను సెటప్ యూజ్ చేస్తానో అది కూడా మొత్తం చెప్తా. ఇందులో మీకు కొంచెమే చెప్పిన, ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు 100 లైక్స్ అయితే చేయండి ట్రేడర్స్. ఓకే.